ఖమ్మం జిల్లాలోని ప్రజలకు రుచికరమైన చేపల పులుసును తినాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది మట్టమ్మ హోటల్. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని ఈ హోటల్ నిన్న మొన్న పెట్టింది కాదు. దీనికి 80 ఏళ్ల చరిత్ర ఉంది. 80 సంవత్సరాలుగా రుచికరమైన వంటలతో ప్రజల ఆదరణ అభిమానాలు పొందిన హోటల్ ఏదైనా ఉంది అంటే అది మట్టమ్మ హోటల్ అని చెప్పొచ్చు. మట్టమ్మ హోటల్లో చేపల కూర ప్రత్యేకమైనది. ఇక్కడి చేపల కూర ఒకసారి తింటే జన్మలో మర్చిపోలేము అనేది ఫుడ్ లవర్స్ అంటున్నారు. ఖమ్మంలోని ప్రజలకే కాదు, ఇక్కడి వంటకాలు పచ్చళ్ళు దేశ విదేశాలకు కూడా వెళ్తూ ఉంటాయి. వైజాగ్, రాజమండ్రి, భద్రాచలం వెళ్లే ప్రయాణికులు ఖచ్చితంగా ఇక్కడ రుచి చూసే వెళ్తారని హోటల్ సిబ్బంది అంటున్నారు. విదేశాలకు వెళ్లేవారు ప్రత్యేకంగా ఇక్కడి నుంచి నాన్ వెజ్ పచ్చళ్ళు చేయించుకొని వెళ్తారు. ఇక్కడ చేపలతో పాటు చికెన్ పచ్చడి, చేపల పచ్చడి, రొయ్యల పచ్చడి కూడా ఫేమస్. అంతేకాకుండా భోజనంలో కాంప్లిమెంట్గా చేసి మొక్కని కూడా ఇస్తారంట. తల్లాడ మండలంలో మట్టమ్మ హోటల్ తెలియని వాళ్ళు ఉండరు. రాజమండ్రి, వైజాగ్, భద్రాచలం వెళ్ళే ప్రయాణికులు ఖచ్చితంగా ఇక్కడ ఆగి మట్టమ్మ హోటల్లో రుచులు చూడాల్సిందే. ఇక్కడ చేపల కూర ప్రత్యేకత. అంతేకాకుండా అమెరికా కూడా ఇక్కడ నుండి చేపల కూర పచ్చళ్ళు, రొయ్యల పచ్చళ్ళు, చికెన్ పచ్చళ్ళు వెళ్తున్నాయంటే ఈ విశిష్టతలు తెలుసుకోవచ్చు. గత 80 సంవత్సరాలుగా మట్టమ్మ హోటల్ ఖమ్మం జిల్లాలోనే ఎంతో విశిష్టత సంపాదించుకుంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాన్ వెజ్ ప్రియులు ప్రధానంగా చేపల కూర తిని వెళ్లాల్సిందే. ప్రస్తుతం మనం మట్టమ్మ హోటల్ దగ్గర ఉన్నాం. లోపలికి వెళ్ళి ఆ కూరల విశిష్టతలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మట్టమ్మ కోడలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మట్టమ్మ హోటల్ ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటి? అసలు ఎప్పుడు స్థాపించారు? ఎప్పుడంటే అత్తయ్య గారు 18 సంవత్సరాల వయసులో స్థాపించింది నాయన. అది ఎందుకు అంటే మా మామయ్య గారు అమరావతి. మా మామయ్య గారు అమరావతి నుంచి ఇక్కడికి వచ్చి మిషన్ కుట్టుకునేవాడంట. అయితే మిషన్ కుట్టుకుంటా అంగారు అన్నది, అమ్మ ఏమండి మనం ఎన్నాళ్ళు ఇట్లా మిషన్ కుట్టుకుంటుంటాం, ఏదైనా చిన్న స్థలం చూసి మనం కాఫీ హోటల్ పెట్టుకుందామండి, ఎన్నాళ్ళు మిషన్ కుట్టుకుంటుంటాం అని చెప్పేసి అత్తయ్య గారు అడిగిందంట. అడిగితే మామయ్య గారు అప్పుడు ఐడియా వచ్చి మంగాపురంలో ఉండేవారు, పక్క ఊరు అమ్మాయినే చేసుకోండు. ఇక్కడికి వచ్చి అప్పుడు ఇక్కడ స్థలం చూసి ఇది కొనుక్కొని చిన్న చెట్టు కొట్టి అన్ని కాష్టాలు దిబ్బలు ఉండేయండి. చెట్టు కొట్టి ఒక పాకేసి అత్తయ్య గారు మామయ్య గారు ఇక్కడ కాఫీ హోటల్ పెట్టారు. ఇప్పుడు అంటే అన్నీ ఇంగ్లీష్లో క్లాసుకు చెప్తారు. కాకపోతే అప్పుడు హోటల్ అనేవాళ్ళు, భోజనం ఆటలైనా అన్నం ఆటలు అనేవాళ్ళు, ఇదేమో టీ ఆటలనేమో హోటల్ అనేవాళ్ళు. అమ్మ అట్లా పెట్టి అత్తయ్య గారు పాకేసి 8 మంది సంతానానికి అన్నది హోటల్ మీద పెట్టుకొని 4 బిడ్డలు 4 కొడుకులు కన్నది. అదే పాకల మీద నా మ్యారేజ్ అయిన కూడా 40 సంవత్సరాల కింద కూడా పాకలే. ఎంత కొన్నారు అప్పట్లో ₹1.50 కొన్నదంట అత్తయ్య గారు జాగా. నాకు తెలియదు కానీ పోతా ఇక్కడ అనంతరామయ్య గారు ఒక ముసలాయన ఉన్నాడు, కోమటూరు. ఆయన కూడా మంగాపురం ఇక్కడికి వచ్చి వాళ్ళు చిల్లర కొట్టు పెట్టుకున్నారు. ఆయన గారు చెప్తుంటాడు, ఏమేమి మీ అత్త ₹1 కొన్నది నువ్వు నిలిపినావు, మీ అత్తగారి పేరు నిలిపెట్టినావు అమ్మ, చక్కగా దేశం అంతా మీ అత్తగారి పేరు మంచిగా అనుకుంటున్నారని చెప్పేసి ఆయన గారు చెప్తుంటాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన గారు అని చెప్తుంటాడు ఆయన. అందుకే నాకు అత్తయ్య గారు కూడా చెప్పేది, ఇట్లా కష్టపడ్డమ్మా ఇట్లా చేశాను నేను, నాకే చెప్తుండేది అప్పుడప్పుడు. ఏ కోడళ్ళు అంత పట్టించుకునేవాళ్ళు కాదు. ఎప్పుడైనా మంచిగా ఉన్నప్పుడు నాకు చెప్తుండేది, కష్టపడ్డామమ్మా ఇట్లా చేసినామని చెప్పి చెప్తుండేది అత్తయ్య గారు. అట్లా అదే నాకు కూడా పని ఎక్కువ చెప్పేది, అది నాకు అబ్బింది నాయన. మీరు 3 కోడళ్ళు, కోడళ్ళు అండి, 4 తోటికోడళ్ళు కూడా ఒక బావగారు బ్యాంక్ మేనేజరు, ఇంకొక బావగారు హోటల్లోనే చేసేవాడు పెద్ద బావగారు, రెండో బావగారు బ్యాంక్ మేనేజర్, 3 మేము, 4 చిన్నమల్ది గారు. మేము ఎప్పుడు కలిసే ఉండేవాడు అందరూ. దేశ విదేశాలకు కూడా పంపిస్తున్నట్టు అంటే చెడిపోవా? చెడిపోదు నాయన. ఏంటంటే చేప చట్నీ, చికెన్ చట్నీ, రొయ్య చట్నీ అసలు ఏది చెడిపోదు. దాన్ని కాస్ట్లీ నూనె పెట్టి మంచిగా దాన్ని చేసి ఉంచుతూ 1-2 నెలలు అక్కడ బయట అట్లా పడేసినా కూడా చెడిపోదు. అది అంత బాగుంటుంది అనమాట. అది ఎంతో ఏంటంటే నీళ్లు కలవకుండా అంతా ఆయిల్లో వేయించి మంచిగా మసాలాలు వేసి పొడి అంతా తడి తగలకుండా ఏదైనా పొడితోనే మసాలాలు తయారు చేసి ఇంట్లో కారం, ఇంట్లో పసుపు అండ్ అదే పొట్లాలు అదే చెడిపోయింది అన్న. మేము ఇంట్లో మొత్తం ఇంట్లోనే తయారు చేస్తాం. ధనియాల పొడి కానీ, కారపొడి కానీ ఏదైనా ఇంట్లో. కారం నేను ఒక 15 కిలోలు 20 క్వింటాలు మిరపకాయలు కొనుక్కొని ఏసీలో పెట్టుకుంటా. అది మొత్తం మీద ఇది చేపల కూర ఫేమస్. మట్టమ్మ అంటే చేపల కూర.
మట్టమ్మ హోటల్లో రోజుకి 120 కేజీల చేపలు వండుతారని, సుమారు 500 మందికి పైగా జనం ఇక్కడ భోజనం చేస్తారని, తిని వెళ్లడమే కాకుండా వందల సంఖ్యలో ఫుడ్ ప్యాకెట్లను కట్టించుకొని వెళ్తారని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. వంటలకు ఉపయోగించే ప్రతి పదార్థాన్ని తామే స్వయంగా తయారు చేస్తామని, ఎందులో కూడా కల్తీ పదార్థాలను ఉపయోగించమని, అందుకే తాము చేసే వంటలు రుచికరంగా అందరికీ నచ్చే విధంగా ఉంటాయని సిబ్బంది చెప్తున్నారు. మట్టమ్మ హోటల్తో తమకు ఏళ్ల అనుబంధం ఉందని, ఇక్కడ ఒక్కసారి భోజనం చేస్తే మళ్ళీ తినాలి అనిపించే రుచికరంగా ఉంటుందని ఖమ్మంలోని నాన్ వెజ్ ప్రియులు మట్టమ్మ హోటల్లోని వంటలను తప్పకుండా రుచి చూడాలని భోజన ప్రియులు అంటున్నారు. హోటల్ వంటశాలలోకి మనం వచ్చాం. ప్రస్తుతం మట్టమ్మ కోడలు మనతో పాటు ఉన్నారు. అని అడిగి తెలుసుకునే ప్రయత్నం, ఎటువంటి కర్రీలు ఉన్నాయి, రుచికరమైన కర్రీలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఇదేం కర్రీ? చేపల పులుసు అండి. ఇది చికెన్ పులుసు, చికెన్ ఫ్రై. ఇది భోజనంలో ఫ్రీగా ఒక ముక్క ఇస్తామండి. అంటే చికెన్ కూడా ఇస్తారా లేకపోతే ఏది కావాలంటే అది ఇస్తామండి. చికెన్ ఇస్తాం, 2 పీసులు శాంపిల్ ఇస్తాం మీల్స్. అంటే ఎంత? అంటే 30 నుంచి ఉంటుందండి, 20, 30 తలకాయని బట్టి ఉంటుందండి. అట్లా తలకాయ కూడా ఇష్టపడుతుంటారు? తలకాయ కూడా ఫేమస్ అండి. తలకాయ చూసారండి, తలకాయ కూర కూడా ఇక్కడ ఉండిద్ది స్పెషల్. ఇక్కడ 20 నుంచి ఉంటుందండి తలకాయని బట్టి చేస్తాం. తలకాయ కూడా మంచిగా ఇష్టపడతారండి. లారీ వాళ్ళు ఎక్కువ తింటారు, తీసుకొని వెళ్తారు కూడా. హైదరాబాద్ నుంచి కూడా వస్తారండి తలకాయ తీసుకెళ్తారు. మట్టమ్మ హోటల్ అంటే మెయిన్గా చేపల కూర, చేపల పులుసు, ఫ్రై, తలకాయ కూడా తీసుకెళ్తారండి. వండించుకొని మరీ తీసుకెళ్తారండి. అంటే ఎట్లాగా ఏ విధంగా ఇస్తుంటారు? చేపల ఫ్రై అంటే ఎంత ఉంటుంది ప్లేటు? 2 పీసులు వస్తాయండి, 200. ఈ పెద్ద పెద్ద ముక్కలు అంటే ముందే మీరు చెబుతారా, అంటే చేపలు ఇంత సైజు కావాలని? మా దగ్గర ఇంత సైజ్ అని కోపిస్తామండి. సైజ్ చెప్తే కోస్తారు. ఇట్లా చూడండి, చూస్తున్నారు, ఇదే చేపల కూర, మట్టమ్మ హోటల్లో విశిష్టమైన చేపల కూర. దీనికోసం ఇతర రాష్ట్రాల నుంచితో పాటు ఇటు వైజాగ్, భద్రాచలం, ఇటు రాజమండ్రి వెళ్ళే కూడా ఆహార ప్రియులు తినడానికి, ఖచ్చితంగా చేపల కూర తినడానికి అయితే ఇక్కడ ఖచ్చితంగా వస్తుంటారు. ఇదే చేపల కూర అని మట్టమ్మ హోటల్ చేపల కూర మనం చూస్తున్నాం. అంటే 2 పీసులు ఇస్తుంటారు ప్లేట్కి. ఈ పీసు కూడా ఒక్కోటి సైజు పెద్దది కట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్లో పూర్తిగా చూసుకోవచ్చు మనం. అంటే గోంగూర పచ్చడి కూడా స్పెషల్. గోంగూర పచ్చడి కూడా భోజనంలో దీన్ని కట్టించుకొని వెళ్తారండి కావాలని. మరి ఇదేం కర్రీ? ఇది చికెన్ చట్నీ అండి. 2 months వరకు ఉంటుందండి నిల్వ. అమెరికా కూడా తీసుకెళ్తారు, విదేశాలకు కూడా పంపిస్తాం. నెయ్యి కూడా మా దగ్గర ఉంటుందండి. నెయ్యి పొయ్యి ఉంటుంది. అంటే చికెన్తో పచ్చడితో పాటు చేపల పచ్చడి కూడా పెడతారు? చేపల పచ్చడి కూడా ఉంటుందండి. అంటే నిల్వ ఉండిద్దా? విదేశాలకు పంపిస్తాను అంటే నిల్వ ఉంటుందండి, 2 months ఉంటుందండి నిల్వ. ప్రస్తుతం వంటశాలలో వంట మనిషి ఉన్నారు మనతో పాటు, ఆమెను అడిగి ప్రయత్నం చేద్దాం. చెప్పనమ్మా, అసలు చేపల పులుసుని ఏ విధంగా చేస్తారు? అంటే మీకు అల్లం పేస్ట్ కావచ్చు, కారం కావచ్చు, సొంతంగా తయారు చేస్తారు? ఫస్ట్ చేప వేయాలంటే ఉల్లిపాయ మగ్గ పెడతామండి. ఉల్లిపాయ మగ్గ పెట్టాక ఉల్లిపాయ వేగాక పసుపు, ఉప్పు, చేప ముక్కలు పట్టిస్తామండి. పట్టించి కారం వేస్తాం, అల్లం వేస్తాం, ముక్క అందులో వేసి తిప్పుతాం. అది తయారైపోయింది. ఇది చింతపండు గుజ్జు బిసికేసి కారం, ఉప్పు, పసుపు వేసి కాగాక ఇందులో ముక్కలు పెడతాం. అసలు ఆ టేస్ట్ ఎందుకు వస్తుంది మీ దగ్గర? చేపల పులుసు అంత ఫేమస్. మా చేపల పులుసు అంటే అండి, మేము మంచిగా అన్నీ ఇంట్లోయే, మేము బయట నుంచి కొనం. అల్లం కానీ, ఎల్లిపాయలు కానీ అన్నీ తెచ్చుకొని మేము తయారు చేసుకుంటాం. ధనియాల బస్తా తెప్పించింది మా అమ్మగారు, చింతపండు బస్తా, ఎల్లిపాయల బస్తాలు, ఉల్లిగడ్డలు అన్నీ విజయవాడ తెప్పించిందండి. తెప్పిస్తే మేము పట్టించుకొని ఇక్కడ చేసుకొని మేము తయారు చేస్తాం. ఇంట్లోనే తయారు చేస్తాం, అన్నీ ఇంట్లోనే తయారు చేసుకుంటాం. బయట మేము కొనుక్కొచ్చి కొట్లలో ఓలి కారం, ఇది ఆయిల్ ఒకటే మేము తెప్పిస్తాం. ఆయిల్, ఉప్పు, కల్లుప్పు, సాల్ట్ తెప్పించుకుంటాం.
పసుపు కూడా మిల్లులో తెప్పించింది మా అమ్మగారు, కేజీ లెక్క కాదు, టిప్పుకు 10 కిలోలు అక్కడ తెప్పించింది. లవంగాలు కానీ యాలక్కాయలు కానీ దాని చెక్క కానీ విజయవాడ నుంచి అన్నీ తెప్పించుకొచ్చింది బస్తాలే. ఎంతమందికి సరిపోద్ది మీరు వంట రోజు? 10 మందికి వచ్చిందండి, 10 మంది చేస్తాం మేము రోజు. మట్టం గారి హోటల్కి నేను రాబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. రన్నింగ్ అప్ అండ్ డౌన్ చేస్తాను. మాది ఏనుకూరు మండలం, రేపులవాడ గ్రామం. మట్టం గారి హోటల్కి వచ్చినాక 5 సంవత్సరాల నుంచి నేను వేసే మెటీరియల్ రైస్ రోజుకొచ్చి కింటా బావు కింటా 1000 మందికి పైగా వండుతాను. దాన్ని బట్టి మళ్ళీ బిర్యానీ వేస్తారు, 2 తడలు బిర్యానీ వేస్తాను. పాలు 40 లీటర్లు కాబెట్టాలి, ఫిష్ ఎడ్డు ఉడకబెట్టాలి. అవి బాగా గుజ్జు పెసుకు పెట్టి పులుసు తెరినాక వెడ్డేస్తా. అవి బాగా మసిలినాక మంచిగా ఉడికినాక మసాలా మెటీరియల్ మళ్ళీ దాంట్లో వేస్తా. దాంట్లో వేసినాక మళ్ళీ బిర్యానీ అయిపోయినాక దాన్ని బట్టి మళ్ళీ అయిపోతుందన్నలో మళ్ళీ రన్నింగ్ చేస్తుంటా. బిర్యానీకి కస్టమర్లు ఆకోకుండా మా ఓనర్ గారు ఫీల్ అవ్వకుండా ఉండాలంటే కస్టమర్ని బట్టి అక్కడ బిర్యానీ అయిపోతుందంటే ఇక్కడ రన్నింగ్ చేసుకొని బిర్యానీ మళ్ళీ రెడీ చేసుకుంటా. మళ్ళీ ఆ బిర్యానీ అయిపోతుందని ఎగ్ అయిపోతుందని వెడ్డు కూడా మళ్ళీ దాన్ని పులుసు బిసుకొని మసాలా పెట్టుకొని ఉంచుకున్నాక మళ్ళీ వెడ్డు కడిగించుకొని శుభ్రంగా నీట్గా ఉంచుకొని ఉప్పు పసుపు పట్టించి ఆ వేడి పులుసులో వదులుతా. అవి ఫిష్ రెడీ అయింది అనుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి దానిపైన పొడి మసాలా వేస్తా. వచ్చిన మేము దేంట్లోనైనా సరే మెంతిపిండి వేయాలి. ఫిష్లో కానీ తలకల్లాలు కానీ దానికి మెంతిపిండి ఫేమస్. ఇక్కడ మెంతిపిండి వేయండి ఫిష్ కర్రీ ఉండదు. ఫిష్ కర్రీ ఫేమస్ ఇక్కడ. ఫిష్ కర్రీ కానీ చేప కర్రీ కానీ ఫేమస్. దాన్ని బట్టి మేము చికెన్ పచ్చడి చేప పచ్చడి మాకు ఆర్డర్ ఇస్తారు. అమ్మాయి గారు మాకు చెప్తారు. మనతో పాటు ఆహార ప్రియులు ఉన్నారు. ఇప్పుడు మట్టమ్మ హోటల్లో తినడానికి చాలా గత సంవత్సరాల నుండి కూడా వస్తున్నారు, పరిచయం ఉందని చెబుతున్నారు. సార్ ఎక్కడి నుండి వచ్చారు, మీరు ఎప్పటి నుండి ఇక్కడ వస్తుంటారు? నేను ఖమ్మం అండి. ఇక్కడ ఉద్యోగం చేపట్టి దాదాపు 4 జిల్లాల్లో ఉద్యోగం చేస్తూ వచ్చాను జిల్లాధికారిగా. 15 సంవత్సరాల నుంచి నాకు ఇక్కడ పరిచయం ఉంది. ఈ చుట్టుపక్కల పరిసరాల్లో ఎంక్వైరీకి వచ్చినా దేనికి వచ్చినా మట్టమ్మ హోటల్ గానే ప్రిఫర్ చేస్తాము. కానివ్వండి అంటే ఇక్కడ వండే కర్రీస్ కానివ్వండి, ఆహారం కానివ్వండి చాలా ఫ్రెష్గా ఉంటుంది. వీళ్ళు ముఖ్యంగా వైరా రిజర్వాయర్లో పట్టిన చేపల్ని ఇక్కడ ఆహారంగా పెట్టడం జరుగుతుంది. చేపల కర్రీ ఇది చాలా ఫేమస్. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ వస్తున్నారు? మీకు ఎన్ని సంవత్సరాలుగా మట్టమ్మ హోటల్ తెలుసు? నాకు 15 సంవత్సరాల నుంచి పరిచయం అండి. ఎప్పుడు వచ్చినా ఇక్కడే భోజనం చేసి మధ్యాహ్నం కానీ సాయంత్రం భోజనం చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫేమస్ మీకు ఇష్టమైన కర్రీ ఏంటి? అన్ని కర్రీస్ ఉన్నాయండి. చికెన్ కర్రీతో పాటు చేపల కర్రీ చాలా ఫేమస్. ఇక్కడ చాలా బాగా టేస్ట్ఫుల్గా ఉంటుంది. ఈ ఖమ్మం జిల్లాలోనే ఇక్కడ ఉన్నంత టేస్ట్ వేరే దగ్గర రాదు. చేపల కర్రీ ఇష్టం అని చెబుతున్నారు. ప్రత్యేకంగా చేపల కర్రీ ఇక్కడ బాగుంటుంది అని చెబుతున్నారు. మనతో పాటు మరో వ్యక్తి ఉన్నారు, అని అడిగి తెలుసుకున్నాం. ఎక్కడి నుండి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎప్పటి నుండి ఎప్పుడు వస్తుంటారు ఇక్కడికి? వస్తూనే ఉంటాం. ఒక 2 ఇయర్స్ నుంచి అయితే ఇది 5th టైం మేము ఇక్కడికి రావడం. బాగుంటుంది ఫుడ్ అయితే, కర్రీ కానీ ఏదైనా టేస్ట్ బాగుంటుంది. హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే మాకు ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. ఏ టేస్ట్ అంటే ఏ కర్రీ టేస్ట్ ఇక్కడ అనిపిస్తుంది? ఇక్కడ స్పెషల్ చికెన్ కర్రీ ఉంటుంది, ఫిష్ కర్రీ, అది చాలా బాగుంటుంది. మీరు ఎక్కడ నుండి? నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఇక్కడ రెగ్యులర్గా వస్తూనే ఉంటా. ఇక్కడ చాలా ఫేమస్ ఫిష్ కర్రీ. మట్టమ్మ హోటల్ అంటే చాలా ఫేమస్. రెగ్యులర్గా ఇక్కడ వస్తూనే ఉంటా. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఎన్నిసార్లు వచ్చారు? నేను ఆల్మోస్ట్ 10 టైమ్స్ అనుకుంటా. 10 టైమ్స్ వస్తూనే ఉన్నా. రెగ్యులర్గా ఇటు వచ్చినప్పుడల్లా నేను వస్తూనే ఉంటాను. బాగుంటుంది ఇక్కడ ఫేమస్ ఫిష్ కర్రీ. మనతో పాటు మరో ఫుడ్ ప్రియుడు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము ఆంధ్ర నుంచి సార్. అంటే ఈ సంవత్సరం అంటే ఎక్కువసార్లు వచ్చారు? ఎక్కువసార్లు వచ్చి వ్యాపారానికి వస్తూ ఉంటాం. ఇక్కడే భోజనం అది బాగుంటుందని ఇక్కడికి వచ్చి ఆగుతూ ఉంటాం. ఇక్కడ స్పెషల్ ఏంటి? ఫస్ట్లో చేపను చికెన్ కర్రీస్ అయితే పెద్ద లైక్ చేయం, కానీ మేము మా వరకే చేప చికెన్. ఎప్పుడు వచ్చినా చేపల గారు తినేసి వెళ్తారు. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? మేము 7-8 సంవత్సరాల నుంచి వస్తున్నాం. చెప్పండి, మీకు ఇక్కడ ఏ కర్రీ ఇష్టం? ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ వస్తాం? మేము 10 ఇయర్స్ నుంచి వస్తున్నామండి. చేపలు మాత్రం బాగుంటాయి. చేపల కర్రీ కోసమే వచ్చేది చేపల కోసమే అంతే. రోజు ఇక్కడే భోజనం చేస్తాను. ఇవాళ శుక్రవారం కాబట్టి తినట్లేదు. చేపల కూర అయితే బాగుంటుంది. ఇక్కడ చేపల ఫ్రై సూపర్ ఉంటుంది. అది మీ లోకల్? మాది పాలవంశ. ఇక్కడ కరెంట్ అయ్యి నేను రెగ్యులర్ 5 ఇయర్స్ నుంచి బాగుంది. చూశారుగా మట్టమ్మ హోటల్ ప్రత్యేకతలు. ప్రధానంగా చేపల కూరకి ఇక్కడ ఇతర రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా ఆహార రుచి ప్రియులు అయితే మనం ఇక్కడ చేపల కూర కోసం ప్రత్యేకంగా వస్తుంటారు. దాంతోపాటు చేపల పచ్చడి, చికెన్ పచ్చడి కూడా దేశ విదేశాలకి వెళ్తున్నాయి. ప్రత్యేకంగా ఇక్కడ నెయ్యి కూడా తయారు చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. అంటే అతి తక్కువ రేటుతోటి పెద్ద పెద్ద ముక్కలతోటి చేపల కర్రీలు అయితే ఇక్కడ చేస్తున్నారు. చేపల కర్రీ, పులుసు, ఫ్రై కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి అయితే మనం పూర్తిగా వంటశాలలో చూసుకోవచ్చు. రోజు 120 కేజీల వరకు చేపలను అయితే ఇక్కడ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కోసి కర్రీ చేస్తున్న పరిస్థితి మనం విజువల్ కూడా చూసుకోవచ్చు. అందుకే మట్టమ్మ హోటల్ గత 80 సంవత్సరాలుగా ఇక్కడ
మట్టమ్మ అంటే చేపల కూరమ్మ అంటే మట్టమ్మ అన్న రీతిలో ఇక్కడ తల్లాడ మండలంలో పేరుగాంచిన పరిస్థితి. 1949 నుండి ఇక్కడ మట్టమ్మ హోటల్ పేరుతోటి ఇటు వంశపారంపరంగా ఇటు 4వ తరం కోడలు కూడా ఇక్కడ మట్టమ్మ హోటల్ని కొనసాగిస్తున్న పరిస్థితి మనం పూర్తిగా చూసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఖమ్మం జిల్లాలో మట్టమ్మ హోటల్కు ఒక పేరు ప్రత్యేకతలు సంపాదించుకున్న పరిస్థితి. దేశ విదేశాలకు కూడా ఇక్కడ నుండి వంటకాలు పచ్చళ్ళు వెళ్తున్నాయి అంటే ఆ విశిష్టత మనం చూసుకోవచ్చు. కెమెరామెన్ రాజుతో అయ్యప్ప 6 TV ఖమ్మం.